నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. అసలు ఈ కాళేశ్వరం గురించి వీళ్ళకి తోక తెలియదు, తొండం తెలియదు. ఇవి మోతవరి కేసీఆర్ మాటలు. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఏదైతేనేం చివరికి కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చేసింది చీఫ్ జస్టిస్ ధర్మాసనం. పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి చెప్పారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలని, వారిపై అవినీతి ఆరోపణలున్నాయని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టుతో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం, శుక్రవారం 2 రోజులుగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు సుప్రీంకోర్టు న్యాయవాదులు సుందరం, శేషాద్రి నాయుడు వాదించారు. నివేదికకు సంబంధించి సెక్షన్ 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా, లేకుంటే చర్యలు చేపట్టి చర్చ చేస్తారా అన్న దానిపై సుదీర్ఘంగా విచారణ సాగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ సుదర్శన్ రెడ్డి న్యాయస్థానానికి సమర్పించారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆయా వివరాలను ప్రజల ముందు పెట్టి కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెట్టడానికి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. పిటిషన్లు ఇద్దరు సభలో సభ్యులుగా ఉన్నారని, వారి ముందే చర్చ పెడతామని తెలిపారు. ఏజీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. ఒకవేళ వెబ్సైట్లో ఉంటే రిపోర్టును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదికను ప్రభుత్వం ఎక్కడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని వివరించారు. ఏజీ ఒకవేళ పెడితే వెంటనే తొలగించాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని తేల్చింది. దీనిపై 3 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కేసీఆర్, హరీష్ రావులకు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆదేశించింది. న్యాయస్థానం నుంచి క్లారిటీ రావడంతో అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ పెట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయింది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రిపోర్టుపై కేబినెట్ నిర్ణయం తీసుకొనున్నారు. అప్పుడు సిట్ వేస్తుందా, సిబిఐకి అప్పగిస్తుందా, సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.